ఇవాళ ఆదివారం కదా, రోషన్‌కి ఆముదం అయితే పట్టిస్తున్నాను. వాడిని అలా పడగొట్టి పోస్తున్నాను కానీ నా ప్రాణం అంతా అదొకలా ఉంది. ఆ వాసన నేనే భరించలేకపోతున్నాను. చిన్నోడు వాడెలా భరిస్తున్నాడా అని చెప్పేసి. కానీ తప్పదు. ఇది తాగడం వల్ల కడుపులో నులిపురుగులు, కఫం లాంటివి ఉండవు. కానీ ఇది అందరికీ పడదు. కొంతమంది పిల్లలకి మాత్రమే పడుతుందంట. పడిన వాళ్ళకి కూడా ఎక్కువగా పోసేయకూడదు. నెలకు ఒకసారి మాత్రమే, అది కూడా వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు పోయాలి. మా రోషన్‌కి అయితే నేను 2 స్పూన్స్ పట్టిస్తున్నాను. వాడి ఏజ్ వచ్చేసి 22 మంత్స్. ఇంట్లో మన పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు ఏ ఏజ్ వాళ్ళకి ఎంత పట్టించాలన్నది. మనం తాగాలనుకుంటే ఒక టీ గ్లాస్‌ది అయితే తాగాలంట. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, దీన్ని డైరెక్ట్‌గా అయితే పట్టించేయకూడదు. వేడి చేసి పట్టించాలి. ఆ ఆముదం చాలా చిక్కగా ఉంటుంది కదా, వేడి చేయడం వల్ల కొద్దిగా పల్చగా అవుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు పట్టించేయాలి. ఇది పట్టించిన తర్వాత బెల్లం ముక్క అయితే ఇస్తాను నేను కంపల్సరీ. ఎందుకంటే ఆ వాసనకి వామిటింగ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. ఇలాంటివి మీలో ఎంతమంది ఫాలో అవుతుంటారు?